ఆకాశవాణి సమయం 3 గంటలు. కోవిడ్-19 ప్రత్యేక వార్తలు వింటారు. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. 1920లో అభివృద్ధి చేసిన బీసీజీ వ్యాక్సిన్ కరోనా వైరస్పై పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు బ్రిటన్లోని శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం నిర్వహిస్తున్నారు. క్షయను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ టీకాను అభివృద్ధి చేశారు. అయితే ఇది కోవిడ్-19ను అడ్డుకోగలదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. యూనివర్సిటీ ఎక్స్టర్ చేపడుతున్న ఈ ప్రయోగంలో దాదాపు 1000 మంది వాలంటీర్లు పాలు పంచుకుంటున్నారు. బ్రిటన్లో లక్షల మందికి చిన్నప్పుడే బీసీజీ టీకా ఎక్కించారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ నుంచి రక్షణలో భాగంగా వారికి మరోసారి టీకా ఇస్తున్నారు. సమర్థంగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించడమే లక్ష్యంగా వ్యాక్సిన్లు తయారు చేస్తారు. దీంతో ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఏళ్ల వరకు రక్షణ ఉంటుంది. అయితే ఈ క్రమంలో వ్యాధి నిరోధక వ్యవస్థలో చాలా మార్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణకు కూడా ఈ టీకాలు పనిచేస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలోనూ ఇలాంటి ప్రభావాన్ని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. కోవిడ్-19పై బీసీజీ వ్యాక్సిన్ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేము, కానీ కోవిడ్-19కు సమర్థవంతమైన టీకా వచ్చేలోపు ఇది కొంత అవకాశం, సమయాన్ని మనకు ఇవ్వగలదని చెప్తున్నారు. కోవిడ్-19కు సమర్థవంతమైన టీకా రావడానికి పట్టే సమయాన్ని బీసీజీ టీకా భర్తీ చేయగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్, లాన్సెట్ జర్నల్ రచయిత డాక్టర్ టెడ్రోస్ అడనోమ్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్థలు వ్యాక్సిన్ రూపొందించడంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు 3వ దశకు చేరుకున్నాయి. కాగా వ్యాక్సిన్ 2వ దశలో వినియోగించిన అల్ హైడ్రాక్సిక్విమ్ 2 అనే ఔషధం ఎంతో కీలకమైందని, దీనివల్ల మరింత మెరుగైన రోగనిరోధక శక్తి లభించడంతో పాటు వైరస్తో దీర్ఘకాలం పోరాడే రక్షణ శరీరానికి లభిస్తుందని భారత్ బయోటెక్ చెప్తోంది. ఈ ప్రత్యేక అనుబంధ ఔషధాన్ని వైరోవాక్స్ అనే సంస్థ తమకు అందించిందని, దీని వినియోగంతో మరింత ఆశాజనక ఫలితాలు కనిపించాయని భారత్ బయోటెక్ ఎండీ ప్రకటించారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి భక్తులకు అవకాశం కలిగింది. ఈ నెల 16 నుంచి మాస పూజల నేపథ్యంలో 5 రోజుల పాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే పంపా బేస్ వద్ద ఉన్న కన్నెమూల గణపతి ఆలయం నుంచి 5 కిలోమీటర్లు కొండపైకి నడిచి వెళ్లాల్సి ఉన్నందున మాస్కులు ధరిస్తే శ్వాస సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా 48 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా వచ్చే వ్యక్తులకు పంపా బేస్ వద్ద పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే అనుమతిస్తామని చెప్పిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కొండపైకి కాలినడకన చేరుకునే సమయంలో మాస్కులు ధరించడంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు డిసెంబర్లో నిర్వహించవలసిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షను రద్దు చేసినట్లు ఒక వార్తా కథనం షేర్ అవుతోంది. అయితే అది ఫేక్ న్యూస్ అని పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ ద్వారా తెలిసింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష రద్దుపై రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, న్యూస్ పేపర్ హెడ్లైన్ను మార్ఫింగ్ చేశారని పీఐబీ తెలిపింది. మెక్సికో దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వ్యక్తుల శవాలను సముద్రంలో పడేస్తున్నారంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అది పాత వీడియో అని, కోవిడ్తో సంబంధం లేదని ఫ్యాక్ట్లీ తేల్చింది. పోస్ట్లో షేర్ చేసిన వీడియో 2018 జూలై నుంచే ఇంటర్నెట్లో ఉంది. కానీ 2019 డిసెంబర్లో చైనాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. కావున పోస్ట్లో చేసిన క్లెయిమ్ తప్పు. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.